రేపు ఉదయం 11కి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగబోతోంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అదేవిధంగా విశాఖపట్నంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కాపాడాల్సింది పోయి లా అండ్ ఆర్డర్ సమస్యల్ని సృష్టించి పోలీస్ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేటట్టు, ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రజలకి పోలీసులపైన అనుమానాలు వచ్చేటట్టు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఇది ఒక పొలిటికల్ పార్టీ కేవలం వాళ్ళ కార్యక్రమాల కోసం ఉపయోగించుకున్నట్టు ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రజానికానికి రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఎక్కడ కూడా కనపడే దాఖలాలు లేవు. వీటన్నిటిపైన కూలంకుషంగా రేపు ఉదయం మా రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉన్న మా పార్టీ నాయకులు, సభ్యులు, అదేవిధంగా వివిధ జిల్లా అధ్యక్షులు వీళ్ళందరినీ కూడా రేపు ఆహ్వానించడం జరిగింది. భవిష్యత్తులో ఏ విధంగా కలిసి పనిచేసుకోవాలి, విశాఖపట్నంలో జరిగిన సంఘటనల గురించి, అదేవిధంగా చాలామంది రాజకీయ పార్టీలు పెద్దలందరూ కూడా ఫోన్లు చేసి సంఘీభావం తెలపడం, ఏ అంశాలపైన వాళ్ళు మాట్లాడారు, ఇవన్నీ కూడా మేము కూలంకుషంగా మా పార్టీ నాయకులందరితో కూడా చర్చించి జరిగిన పరిస్థితుల గురించి వివరించడమే కాకుండా ఇంకా మా పార్టీ నాయకుల్ని ఈరోజు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు రాష్ట్రంలో అసలు ఊహించలేము. 92 మంది మీద 307 సెక్షన్ల కింద కేసులు పెట్టడాలంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కేవలం ఒక చెత్తబుట్ట మూతని విసిరేశారనో లేదా ఒక జెండా కర్ర పెట్టి కార్ని కొట్టారనే నేపంతో వీళ్ళందరిపైన 307 కేసు పెట్టాలని చేసిన ప్రయత్నాన్ని, దానికోసం జరుగుతున్న న్యాయ పోరాటాన్ని, వీటన్నిటిని కూడా రేపు మా రాజకీయ వ్యవహారాల కమిటీలో రేపు జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా వీళ్ళకి వివరిస్తాం.